రఘు గారు సార్ మిమ్మల్ని ఎప్పుడు మ్యూజిక్ చేస్తూ అందరినీ ఒక మైమర్పించేవారు మీరు. అలాంటిది సాఫ్ట్ గారు ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంటే సరే ఇది అనుకున్నాం, ఒకేసారి విలన్గా మారిపోయి ఏంటి సార్ అంత కరుడు గట్టిన ఒక అమ్మో ఫ్యాక్షనిస్ట్ మీలోనే కనిపిస్తున్నాడు ఏంటిది? చాలా హెవీ క్యారెక్టర్ అని చెప్పాలండి. ఇది చాలా హెవీ క్యారెక్టర్. అంటే ఇప్పుడు పలాసాట్లో చేసినా కానీ ఒక సాఫ్ట్గా ఉంటాయి కూడా, కోల్డ్ బ్లడెడ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. బట్ దీంట్లో అంటే చాలా చాలా అగ్రెసివ్నెస్ ఉంటుంది. అంటే హానెస్ట్గా చెప్పాలంటే ఇది మామూలుగా ఇప్పుడు ఒక సాయి కుమార్ గారు, ప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి నటులు పోషించాల్సిన పాత్ర ఇది బేసిక్గా. అంటే అంత హెవీగా ఉపేంద్ర గారు ఇలాంటి వాళ్ళు. బట్ ఆయన నన్ను నమ్మి ఈ పాత్ర చేపించారు. అయితే స్లాంగ్ అనేది ఇది సినిమాలో కడప మాండలికంలోనే వెళ్ళాం అనమాట మొత్తం సినిమా అంతా ఆల్మోస్ట్. అంటే యాక్చువల్ చూడాలంటే ఈ క్యారెక్టర్ మీ ఏజ్కి ఇంక ఎక్కువైనటువంటి క్యారెక్టర్, మించిన క్యారెక్టర్ అనిపిస్తుంది కదా 100%. సో దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందని అనుకోలేదు మీరు? నేను ఐ వాంట్ బికమ్ యాక్టర్ బేసిక్గా. నేను ఐ డోంట్ వాంట్ బికమ్ హీరో ఆర్ సూపర్ స్టార్ వాట్ ఎవర్. యాక్టర్గా మనం యాక్టర్గా ఎన్ని డిఫరెంట్ షేడ్స్ చేయగలుగుతాం అవే కదా గుర్తుండేది ఫైనల్. ఇప్పుడు ఒక స్టార్డంలో మనం ఎప్పుడు కూడా ఎరుకోవాల్సిన పని లేదు. ఆర్టిస్ట్ అనేవాడికి ఒక ఏమంటారు దాన్ని ఆకాశమే హద్దుగా ఉంటుంది బేసిక్గా. యాక్టర్ అవ్వాలి అనుకుంటే బేసిక్గానే యాక్టర్ అవుదామని అనుకోలేదు, అయ్యాను కాబట్టి ఆ రూట్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇటు మ్యూజిక్ డైరెక్టర్ ఇటు యాక్టర్ మీకు ఏది బాగా అనిపించింది? యాక్చువల్లీ ఇప్పుడు దేనికదేనండి, ఇది కంపారిజన్ ఏముండదు నాకు తెలిసి. ఇప్పుడు మ్యూజిక్లో ఉండే ఆనందం వేరు, ఎందుకంటే అది ఒక తండ్రికి ఒక బిడ్డకి తండ్రి లాంటి జాబ్ అది బేసిక్గా. అంటే ఒక పాట నేను క్రియేట్ చేసిన పాట అది కొన్ని తరాల పాటు అది ఉంటుంది. అది అలా క్యారెక్టర్ ఉంటుందో లేదో మనం చెప్పలేం, ఎందుకంటే మనం 70s 60s సినిమాలు ఇప్పుడు చూడడం బేసిక్గా అంత ఓపిక చూడలేం. సో బట్ పాటలు మాత్రం వింటాం స్టిల్. ఇప్పటికి మన ఘంటసాల గారి పాటలు వింటాం, మహమ్మద్ రఫీ గారి పాటలు అన్ని. మీ ఫస్ట్ సినిమాకి నాకు తెలిసిన మీకు నంది అవార్డు కూడా వచ్చింది కదా, నంది అవార్డు, బంపర్ ఆఫ్. మరి ఎందుకని ఇప్పుడు మ్యూజిక్ అంత దూరం ఉంటున్నారు? దూరమే చేస్తున్నాను ఆల్రెడీ. ఇప్పుడు రన్నింగ్లో ఒక 3-4 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి అన్నీ కూడా. కాకపోతే అంటే కొంచెం బిగ్ స్కేల్లోకి ఇంకా వెళ్ళాలి. బిగ్ స్కేల్లోకి ఇంకా మనకు ప్రాపర్ ఎంట్రీ అవ్వట్లా బేసిక్గా, ఎందుకంటే అక్కడ అన్ని తట్టుకోవాలి కదా, లాబింగ్లు గీబింగ్లు అని చాలా ఉంటాయి. అంటే యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేసి దాన్ని అలా కొంత పక్కన పెట్టేసి ముందు ఇది చేద్దాం. యాక్టింగ్ చేస్తూ కూడా నేను 2 పనులు సైమల్టేనియస్గా మేనేజ్ చేసుకోగలను. ఎందుకంటే ఇప్పుడు పూర్వంలాగా మనం అన్ని స్టూడియోలో కూర్చొనో లేకపోతే ఎక్కడ చేయాల్సిన పనే లేదు. ఒక ల్యాప్టాప్ పెట్టుకొని కూడా మనం లొకేషన్ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్ మ్యూజిషియన్స్తో మనం ఇది అవ్వడం కోసం. ఈ సినిమాలో కూడా నేను ఒక సాంగ్ చేశాను, ఒక మాస్ సాంగ్ కూడా చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు మీ దీంట్లో విలన్గా చేస్తున్నారు, కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ వేరే ఉన్నారు. మదీన్ నేను ఒక సాంగ్ చేశాను. ఒక ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది, జమ్మల మడుగులు అని చెప్పి. మొత్తం అదే టోటల్ రాయలసీమ మెయిన్ టౌన్స్ మీద ఉండే సాంగ్. అది చాలా బాగా చేశారు. అది పిక్చరేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సాంగ్ అది.